బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ నిర్ణయంపై పెద్ద చర్చ జరుగుతోంది. అయితే దేశ రాజకీయాల్లో ఈ తరహా ఘటనలు కొత్తేం కాదు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నుంచి తమిళనాట అళగిరి వరకు తండ్రి ఆగ్రహానికి గురైన వారే, రాజకీయ వారసత్వం కోసం పోరాడిన వాళ్లే. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ది ప్రత్యేక స్థానం. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడిగా అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ చక్రం తిప్పిన నేత. అయితే వ్యక్తిగత విభేదాలతో కొడుకు అఖిలేష్ యాదవ్ పైనే ఆయన చర్యలకు దిగారు. 2012లో ఎస్పీ అధికారంలోకి రాగానే అఖిలేష్ ను సీఎం చేశారు ములాయం. ఆ తర్వాత కుటుంబంలో కలహాలు బయటపడ్డాయి. అటు పార్టీలో ఇటు ఫ్యామిలీలో విభేదాలు తీవ్రమయ్యాయి. చివరికి కొడుకుపై తండ్రి చర్యలు చేపట్టే వరకు వెళ్లిపోయింది పరిస్థితి. తన సలహాలు పాటించడం లేదంటూ 2017 జనవరిలో అఖిలేష్ యాదవ్ ను ఎస్పీ నుంచి బహిష్కరించారు ములాయం సింగ్ యాదవ్. అప్పటికి అఖిలేష్ యూపీ సీఎంగా ఉన్నారు. తమిళనాడులో కరుణానిధి అళగిరి వ్యవహారం కూడా దాదాపు ఇంతే. చిన్న కొడుకు స్టాలిన్ ని తన రాజకీయ వారసుడిగా కలయింగర్ నిర్ణయించుకున్నారు. దీనికి వ్యతిరేకించిన రెండో కొడుకు అళగిరి మదురై ప్రాంతంలో డీఎంకేకు నష్టం చేసేలా పనిచేశారు. దీంతో అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. యూపీఏ సర్కార్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన అళగిరి 2014 నుంచి డీఎంకేకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే స్టాలిన్ తన అన్న ఇంటికి వెళ్లి సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. ఇక ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇటీవలే తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ నుంచి గెంటేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. చిన్న కొడుకు తేజస్వి యాదవ్ నే తన రాజకీయ వారసుడిగా ఫిక్స్ అయ్యారు లాలూ. అందుకే పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నందుకు తేజ్ ప్రతాప్ ను బయటకు పంపేశారు. అటు మహారాష్ట్రలో బాల్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, శరద్ పవార్, అజిత్ పవార్లది స్పెషల్ స్టోరీ. కన్న కొడుకు ఉద్ధవ్ ఠాక్రేకు తన రాజకీయ వారసత్వం అప్పగించేందుకు రాజ్ ఠాక్రేను పక్కన పెట్టేశారు బాల్ ఠాక్రే. దీంతో ఆయన శివసేన నుంచి బయటకు వెళ్లిపోయి సొంతంగా ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించుకున్నారు. మరోవైపు శరద్ పవార్ కు హ్యాండ్ ఇచ్చి ఎన్సీపీని లాగేసుకున్నారు అజిత్ పవార్. రాజకీయ పాఠాలు నేర్పిన పెదనాన్నకు బిగ్ షాక్ ఇచ్చారు. మొత్తం మీద బడా పొలిటికల్ ఫ్యామిలీస్ లో వారసత్వ విభేదాలు, కుటుంబ కలహాలు ఎప్పుడూ హాట్ టాపికే. అయితే పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నందుకు కూతురుపై తండ్రి వేటు వేయడం మాత్రం భారత రాజకీయాల్లో ఇదే తొలిసారి కావచ్చు.